డైరెక్ట్గా పోపులో వేసేయద్దు, లాస్ట్లో ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా క్రంచీగా ఉంటుంది. ఈరోజు మనం జీడిపప్పు ఉప్మా తింటూ కొన్ని టిప్స్ చెప్పుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక కడాయి పెట్టి బొంబాయి రవ్వ కానీ బన్సీ రవ్వ కానీ తీసుకొని లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ పాటు చక్కగా వేయించాలి. లో ఫ్లేమ్లో వేయిస్తేనే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. మీరు ఏ రవ్వ అయినా తీసుకోండి, నేనైతే ఈరోజు బన్సీ రవ్వతో చేస్తున్నాను. బొంబాయి రవ్వ కంటే బన్సీ రవ్వ హెల్తీ కదా, సన్నగా ఉన్న రవ్వ తీసుకోవాలి. ఎప్పుడైతే గరిటికి అంటుకోకుండా రవ్వ వస్తుందో అప్పుడు ఫ్రై అయిపోయినట్టు లెక్క. నెక్స్ట్ ఆనియన్స్, పోపు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, మీకు కావాలంటే మరీ ఓవర్లోడెడ్గా వెజిటేబుల్స్ వేసేయద్దు, కానీ క్యారెట్, స్వీట్ కార్న్, బఠానీ ఇలాంటివి ఏవైనా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో ఘీ వేడవక ముందే జీడిపప్పుల్ని వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పుల్ని పోపులో వేయకుండా సపరేట్గా ఉంచుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీరా, శనగపప్పు, మినపప్పు వేసి పప్పులు మంచిగా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి ఆనియన్స్ని కూడా దోరగా వేయించుకొని 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు వేసి అందులో సాల్ట్ కూడా వేసి బాగా మరిగిన తర్వాత రవ్వని కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించేస్తే రవ్వ పొడి పొడిలాడుతూ ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. ఎందుకంటే మనం రవ్వ వేయించాం కాబట్టి. తర్వాత సర్వ్ చేసే ముందు ఇలా జీడిపప్పు పలుకులతో పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే క్రంచీగా ఉంటాయి.